ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 12వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము సాత్విక స్వభావం. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలాగ ఉన్నారు? మీరు ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయండి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో దేని బిడ్డారా, యేసు ప్రభువు వారు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అంటాడు. అవును దేని బిడ్డారా, ఈ లోకంలో మరి సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. దీనత్వం కావాలంటే, సాత్వికము మరి సాధు స్వభావం కావాలంటే యేసు ప్రభు వారి దగ్గరే మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గరే మనం సమస్త పాఠాలు నేర్చుకొని దీనత్వం, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకోవాలి. నవంబర్ 1742లో చార్లెస్ వెస్లీ గారు బోధిస్తున్న సువార్త సందేశానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్లోని స్టాఫోర్డ్ షైర్లో అల్లర్లు చెలరేగాయి. చార్లెస్ గారు మరియు అతని సోదరుడు జాన్ గారు దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని చర్చి సాంప్రదాయాలను మారుస్తున్నట్లు కనిపిస్తుంది. మరియు ఇది చాలామంది పట్టణ ప్రజలు చాలా ఎక్కువ చేస్తున్నట్లుగా అనిపించింది. అల్లర్ల గురించి మరి జాన్ వెస్లీ గారు విన్నప్పుడు ఆయన తన సోదరుడికి సహాయం చేయడానికి స్టాఫోర్డ్ షైర్కి తొందరగా వెళ్ళాడు. కొద్దిసేపటికి వికృతంగా అనేక మంది జనం జాన్ గారు ఉన్న ప్రదేశం చుట్టుముట్టారు. ధైర్యంగా ఆయన వారి నాయకులతో ముఖాముఖంగా కలుసుకున్నాడు. వారి కోపం ఒక్కొక్కటిగా చల్లబడే వరకు వారితో చాలా ప్రశాంతంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మృదువైన మాట కోపం చల్లవర్చునని సామెతలో వ్రాయబడిన రీతిగా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ మరి కోపోద్రేకాలతో నిండినటువంటి వారందరూ కూడా ఎంతో సాధు స్వభావం, ప్రశాంతత, సమాధానం ఏర్పడినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన మాటలు ఎలాగున్నాయండి? మన మాటలు, మన యొక్క పోకడ, మన పరిస్థితి ఎలాగుందండి? మరి కోపం రేపాలంటే మాటలే కనుక మన మాటలు మరి సాధుత్వంగా, మృదుత్వంగా, ప్రేమతో, సాత్వికంగా ఉండాలని, సాత్విక స్వభావం కలిగి ఉండాలని ఇది నేర్చుకోవాలంటే యేసు ప్రభు దగ్గరే మనం నేర్చుకోవాలి. జాన్ వెస్లీ గారి యొక్క సాత్విక స్వభావం దీన హృదయం రెచ్చిపోతున్న గుంపును శాంతింపజేసింది. అది అతని హృదయంలో సహజంగా సంభవించిన సాత్వికత కాదు. అది వెస్లీ గారు చాలా సున్నితంగా అనుసరించిన రక్షకుని హృదయం. యేసు ప్రభువు రీతిగా చెప్పండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరికినని మత్తయి సువార్త 11వ అధ్యాయం 9లో మనం చదివాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకు చేసిన సవాలు వెనుక ఈ సాత్వికమైన కాడి నిజమైన శక్తిగా మారింది. పూర్తిగా వినయం మరియు మృదువుగా ఉండండి, ఓపికగా ఉండండి, ప్రేమలో ఒకరొకరు సహనంతో ఉండండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. మన మానవత్వంలో అలాంటి సహనం మనకు అసాధ్యం. కానీ మనలోని ఆత్మ ఫలం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క హృదయం యొక్క సాత్వికత మనల్ని వేరు చేసి శత్రు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనం అలా చేసినప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియనియడు అంటాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనంలో. కనుక దేవుని బిడ్డలారా, మనం సాత్వికత మరి కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. మన మాటలు కోపంతో రెచ్చిపోయే విధంగా కాకుండా సాత్వికంతో, మృదుత్వంతో మనం మాట్లాడినప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా చక్కబడతాయి. ఆ రీతిగా ఈ సాత్వికత, దీన మనసు, ఈ ప్రేమగల మాటలు నేర్చుకోవాలంటే యేసు దగ్గరికి రావాలి. నేడే యేసు ప్రభు దగ్గర రండి, మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి. అప్పుడు మీలో ఉన్న కోపం, ఉద్రేకం, కఠోరం ఇవన్నీ కూడా పోయి మన సాత్వికం, దీన మనసు, ప్రేమగల హృదయం దేవుడు మనకిస్తాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. సమలో నాయన విత్తబడిన వార్తమానం ప్రతి హృదయంలో నాటింపజేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన వరకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఇదిగో నాయన జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో నీ పాద పదుల దగ్గరికి వస్తున్నాం ప్రభా. నాయన దేశాల మధ్య నెమ్మది సమాధానం దయచేయండి.
సమాధానకర్తగా మీరు ఉండండి ప్రభా. ఎంతోమంది నాయన మరి చిన్న బిడ్డలు ప్రభా, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరి ఆకలి దప్పులతో నాయన మరి ఎంతో అల్లాలాడిపోతున్నారు ప్రభా. అతని నివాసం లేక, నీరు లేక, గాలి లేక, అయ్యో భయంకరమైన పరిస్థితులన్నీ బిడ్డల పట్ల కార్యం చేయించుకోండి ప్రభా. నా తండ్రి కనికరించండి తండ్రి. యుద్ధాన్ని ఆపి దేశ నాయకులతో మీరు మాట్లాడి నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. బూదిగంతల వరకు యుద్ధం మార్పువాడు నీవే నాయన, విలిచివాడును, బలం తెగ నరుకువాడు నాయన. అనేక మంది ప్రభా వారి స్వస్థలాలకి వెళ్ళవలసి ఉంటుండగా, ఆయా ఎయిర్పోర్ట్స్లను ఆగిపోయి ఉంటుండగా నాయన మా తండ్రి వారి పట్ల కార్యం చేసి వారు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళ్ళటానికి కూడా మీరు మార్గం సరళం చేయండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించుకోండి. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించి ఇదైనా దాస్తురాలు విధవరాలు, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ రోగులైన బిడ్డల పని ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తం చేసి స్వస్థత, ఆరోగ్య విడుదల దయచేయమని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.